అంతకాలేశ మామేవ స్వరన్ముక్తా కలేవరం యప్రయత్తి సమద్భావం యాతి నాచక్ర సంశయః. అక్షరం బ్రహ్మ పరమం సభావో అధ్యాత్మమోక్షతే భూతభావో భవోత్కారో విసజ్ఞం కర్మ సజ్ఞితాం ఆదిభూతం శరోభావో పురుషాదిదైవతం ఆదియజ్ఞోహమేవాత్రం దేహే దేవామృతం వరం యం యం యాపి స్వరన్ముక్తాం తజ్జన్యే కలేవరం తం తమేతి కౌంతేయ సదా మద్భావభావితః. అర్జున ఊహస. ఓ కృష్ణ, పురుషోత్తమ, బ్రహ్మమనగా ఏమి, అధ్యాత్మమనగా ఏమి, కర్మ అనగానేమి, ఆదిభూతమని దేనినందరూ, ఆదిదైవమని అనుదానికి అర్థమేమి? మధుసూదన, ఆదియజ్ఞమనగానేమి, ఆదియజ్ఞము ఈ శరీరంలో ఎట్లుండును? అంత్యకాలమునందు లేక అవసనాదాలందు మనస్సు లగ్నము చేసి యోగులైన వారు నిన్నెట్లు తెలుసుకొనగలరు మాధవ? అర్జున, నాశన భగవాను వాచ. అర్జున, నాశనం లేని పరమాత్మనే బ్రహ్మయని అందురు. అతని స్వభావమే అనగా జీవభావమే ఆధ్యాత్మికమని చెప్పబడను. ఈ ప్రపంచంలోని ప్రాణుల యొక్క ఉత్పత్తి కారణమైన వ్యాపారమే కర్మ అని చెప్పబడను. దేవదారులలో శ్రేష్ఠుడవగు అర్జున, జీవించి నిత్య పరివర్తన చెందుచున్నటువంటిది ఆదిభూతము అనబడును. ఆదిత్య మండలంలో ఉన్న ఈరణ్య గర్భుడనను ఆదిదైవం అనబడును. సర్వయజ్ఞాభిమాని అయిన దేవాది దేవుడనైన నన్ను ఆదియజ్ఞమని చెప్పబడను. అర్జున, ఎవడైతే అంత్యకాలమునందు నన్నే స్మరించుచు శరీరము విడుచునో అతడు దేవాది దేవుడనైన నన్నే పొందును. ఇందేమాత్రం కూడా సందేహము లేదు. కౌంతేయ, మనుషుడు అవసనాదలయందు ఏ దేవతలను స్మరించుచు శరీరమును విడుచునో అతడా మరో జన్మలో ఆ రూపమునే పొందును. ఎలా అనగా అతడు బ్రతికి ఉన్నంత కాలము ఆ రూపనే స్మరించుచుండును. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రామదయా జోడవే భద్రాచలా దామానను బ్రోవవే సీత రామాదజుసే రక్షించే మమ్మేలు రామాధన రంగ భీమ జగదాభిరామ రాజీవదాలోచన భక్తాపరా
భక్తాపరా భవదీన భవమోచనం రాజా రాజా కుల రాజిత వైభవ రాజిత వైభవ రాజాలలామా తటక సంహారణ మేటి కోటి రక్షా సహరణ నీటుతో శ్రీరామ కోటి రాసితే నీకు సాటి లేరని సారె సారెకు వేడితేని దిక్కు నీవని నమ్మితే నీ పాదములు మక్కువ గొని మోకితే చిక్కులు బెట్టకు శ్రీరామదాసుని చక్కగా బ్రువవే చక్కని జనకమ్మా రామదయ జోడవే భద్రాచల